వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేశారు అధికారులు. ఇతర ప్రాంతాల నుంచి ఫైర్ ఇంజన్లు, వాటర్ ట్యాంకులను విజయవాడకు తరలించారు. ఇప్పటికే విజయవాడ చేరుకున్నారు వివిధ జిల్లాల మున్సిపల్ ఉద్యోగులు, ఫైర్ సిబ్బంది. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను బయటకు తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు. మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. విజయవాడ వరద ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్న వారికి సహాయక చర్యలు అందించేందుకు అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, మొత్తం వివిధ ప్రాంతాలకు చెందినటువంటి ఫైర్ ఇంజన్లు, అలాగే వాటర్ ట్యాంకులను, వాటికి సంబంధించినటువంటి సిబ్బందిని కూడా హుటాహుటిన విజయవాడ తరలించారు. పెద్ద ఎత్తున ఇప్పుడు దాదాపు మనం చూస్తున్నాం పిఠాపురం, ముమ్మిడివరం, అలాగే ఏలూరు, రాజమండ్రులకు సంబంధించినటువంటి ఫైర్ ఇంజన్లు అన్నీ కూడా విజయవాడ చేరుకున్నాయి. అలాగే వాటర్ ట్యాంకులు కూడా ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి మంచినీటి సౌకర్యం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది. అలాగే ఈ పలు ప్రాంతాల్లో అపార్ట్మెంట్లలో చిక్కుకున్నటువంటి వారిని బయటకు తీసుకురావడం కూడా కొంత కష్టతరం అవుతోంది. ఈ నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి వాటర్ ట్యాంకులు తీసుకొచ్చి వాటి ద్వారా నీటి సప్లై చేస్తున్నారు. అలాగే ఫైర్ ఇంజన్ల ద్వారా కూడా కొన్ని ప్రాంతాలకు నీటిని అందించేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే ఎవరైతే ఉంటారో అపార్ట్మెంట్లలో చిక్కుకుని లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకున్నటువంటి వారిని బయటకు తీసుకొచ్చేందుకు, అలాగే అక్కడ సహాయక చర్యలు ముమ్మరం చేసేందుకు, నీటిని పక్కకు తరలించేందుకు ఇలాంటి ఫైర్ ఇంజన్లన్నింటినీ కూడా ఉపయోగించబోతున్నారు. దాదాపుగా అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం ఎవరైతే ఉన్నారో, మున్సిపాలిటీకి సంబంధించి, ఫైర్ ఇంజన్లకు సంబంధించి, హెల్త్కు సంబంధించి వివిధ శాఖల అధికారులందరూ కూడా విజయవాడ చేరుకున్నారు. దీంతో సహాయక చర్యలు మరింత ముమ్మరంగా సాగేటటువంటి అవకాశం ఉంది. బుడమేరులో వరద ప్రవాహం తగ్గినప్పటికీ కూడా ఆ నీరుతో మునిగినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, రాజరాజేశ్వరిపేట, అలాగే కొత్త రాజరాజేశ్వరిపేట, చిట్టినగర్, అలాగే సితారా, భవానీపురం వంటి ప్రాంతాల్లో ఇంకా పరిస్థితి దయనీయంగా ఉంది. మరోవైపు ఇంకా వైఎస్ఆర్ కాలనీ, బాంబే కాలనీ, అలాగే రాజీవ్ నగర్ ప్రాంతాల్లో కూడా వరద ఇంకా 7 నుంచి 8 అడుగుల మీద కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో సహాయక చర్యలను ముమ్మరం చేసేందుకు అధికారులు అయితే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇంకా వరద ఆహార పొట్లాలు ప్రతి ఇంటికి అందించేందుకు వాలంటీర్లు, అలాగే పోలీస్ సిబ్బంది ప్రతి ఒక్కరూ కృషి చేయాలనేటటువంటి సూచనలు అయితే ఇప్పటికే అధికారులకు అందినాయి. ప్రస్తుతం విజయవాడలో ఉన్నటువంటి పరిస్థితి.